వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా రైతాంగం సాగు పద్ధతులను మార్చుకోవాలి. వనరులని రక్షించుకుంటూనే తక్కువ ఖర్చుతో లాభాలను పెంచుకోవాలి. ఇందుకోసం పంట అవశేషాలని సద్వినియోగపరచుకోవాలి. ఒక పంట నుండి వచ్చే అవశేషాలు మరో విధంగా విలువ జోడించి లబ్ధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. పలు పంటల నుండి వచ్చే అవశేషాలని ఏ విధంగా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, మినుము, సోయా చిక్కుడుతో పాటు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ రంగాలు. సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. వరి పంటను చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 160 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంట. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 20 లక్షల టన్నుల వరి పొట్టు, 10 లక్షల టన్నుల తవుడు మరియు 100 లక్షల టన్నుల బియ్యం వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్, కొవ్వులు, ముడిపీచు, మాంసకృత్తులు మరియు విటమిన్ బి, ఇ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10 నుండి 23% నాణ్యమైన వంట నూనెను తీయవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువులు, గొర్రెలు, కోళ్ల దాణాగా వినియోగిస్తున్నారు. వరి పొట్టులో సిలికా, లిగ్నిన్ పదార్థాలు ఉంటాయి. దీన్ని మండించడం ద్వారా వచ్చిన వేడితో ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ఇటుకల బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడవచ్చు. ఊకబిళ్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. వరి పొట్టు బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి, సిమెంట్, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడుతుంటారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి గడ్డి దాదాపు హెక్టారుకు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి గడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతోంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది. నేలలో కలియదున్నినప్పుడు కర్బన శాతం పెరిగి పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. ఈ ప్రక్రియ వల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం 14 నుంచి 27% పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము, మ్యాంగనీస్, సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకానికి పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుంది. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న కోత తరువాత కాండం, ఆకులు, గింజలు ఒలిచిన కంకులు మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చెక్కలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. అంతేకాదు గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సమీకృత దాణాలో వాడుకోవచ్చు. పనికిరాని చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూత దశలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా మార్చుకొని వాడుకోవచ్చు. ప్రతి పంటలో
దూది తీసిన తరువాత మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టార్కు 3 టన్నుల వరకు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబరు నెలలో మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోషెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఈ పరికరం సహాయంతో సుమారు 1 గంటలో 1 ఎకరం పత్తి మోడులను ముక్కలుగా చేస్తుంది. 1 ఎకరం పత్తి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందుతుంది. పత్తి కట్టెను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో సైతం పత్తి పైరు తట్టుకోగలుగుతుంది. సూక్ష్మ పోషక లోపాలు తగ్గుతాయి. గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా అరికట్టబడుతుంది. రాష్ట్రంలో 55 లక్షల బేళ్ల ప్రత్తి ఉత్పత్తి అవుతోంది. జెన్నింగ్ ద్వారా 60 నుంచి 70% విత్తనం లభిస్తుంది. విత్తనాన్ని గానుగా ఆడించినప్పుడు 20% నూనె, 25% ప్రోటీన్తో కూడిన చెక్క లభిస్తుంది. నూనెను వంటలకు, సబ్బుల తయారీలో, చెక్కను పశువుల, గొర్రెలు, కోళ్ల దానాగా వాడుకోవచ్చు. కంది పంటలో కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టారుకు 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెరుకు, ఇతర అల్లికలకు విరివిగా వాడుతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. ఆకులను అల్ఫాఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోళ్ల దాణాలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడుతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరువేయు జంతువులకు మంచి పోషకాల దాణా అవుతుంది. కంది చున్నీలో 25 నుంచి 35% కంది నూక ఉండటం వల్ల మంచి సాంద్ర దాణాగా ప్రోటీన్ల సరఫరా చేస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు హెక్టారుకు 40 కిలోల నత్రజనిని అందిస్తుంది. వేరుశనగ పంటలో హెక్టారుకు 16 క్వింటాళ్ల కాయల దిగుబడి, 7.5 టన్నుల పల్లి కట్టె వస్తుంది. వేరుశనగ గింజలను గానుగ పట్టించినప్పుడు 35% నూనె, 65% చెక్క వస్తుంది. నూనెను వంటకు, శాకాహార నెయ్యిగా తయారు చేస్తారు. చెక్కలో 43 నుండి 65% మాంసకృత్తులు, 6.25% కొవ్వులు, బి విటమిన్ కలిగి ఉండటం వలన పశువులకు బలమైన దాణాగా వినియోగిస్తారు. వేరుశనగ కట్టె జీవాలకు మంచి మేతగా ఉపయోగిస్తారు. సోయాబీన్ మొక్క కల్పవృక్షం. వీటి గింజల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గింజలో 18% నూనె, 38% మాంసకృత్తులు ఉంటాయి. నూనెను శుద్ధి చేసి వంట నూనెగా, బయోడీజిల్గా వినియోగిస్తారు. సోయా మిల్, సోయా పాలు, సోయా పిండి, సోయా ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. నూనె తీయగా వచ్చిన రొట్టెను పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు, పశుపక్షాదులకు దాణాగా వాడుతారు. అదేవిధంగా చేపల ఆహార పదార్థంగా అక్వేరియం, చెరువుల్లో వినియోగిస్తారు. ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాలను ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ట్యూనా, సాల్మన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ఆల్టర్నేట్ కట్, ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ, సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.
అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీబాబు. అల్లం ఉత్పత్తిలో భారతదేశం 32.75%తో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో అధికంగా వాడుతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అందుకే అల్లానికి అంత డిమాండ్. ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియా, తుని స్థానిక రకాలు ఉన్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజెన్సీ రైతులు పండిస్తున్నారు. అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీబాబు. మనకి గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోనికి వాణిజ్య పంటల్లో అల్లము మరియు పసుపు చాలా ప్రాముఖ్యమైన పంటలు. దీంట్లో ఈరోజు ముఖ్యంగా అల్లం సాగు చేసే పద్ధతి గురించి నేర్చుకుందాము. మన గిరిజన రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే అధిక విత్తనం వాడడం, అలాగే దుంపకులు తెగులు ఎక్కువ సమస్య రావడం, అలా ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి మేము కృషి విజ్ఞాన కేంద్రం కొండెపూడి తరపున మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పండించే అల్లం పంటలో ముఖ్యమైన సాగులు మనం వివరిస్తున్నాను. ముఖ్యంగా అధిక దిగుబడి రకమైన అల్లంలో నడియా రకం ఎంచుకోవాలి. ఈ అల్లం నడియా రకం ఎంచుకున్న తర్వాత మనకు దుంపకులు తెగులు రాకుండా, ప్లస్ విత్తనం రేటు అధికంగా కాకుండా పోట్రే పద్ధతి ద్వారా ఒంటి కొన్న ద్వారా నారు మొక్కలు పెంచే పద్ధతి గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి. మనం సాధారణంగా ఒక రైతు ఎకరానికి 800 నుంచి 1000 కిలోల విత్తనం ఎకరాకి వాడటం జరుగుతుంది. కానీ పోట్రీ పద్ధతి ద్వారా మనం కానీ మొక్కలు పెంచుకున్నట్లయితే ఎకరాకి 350 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. ప్లస్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందుగానే మనకి ఆరోగ్యవంత నారు మొక్కలు మన దగ్గర పెంచుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దుంపకులు తెగులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మన ప్రధాన క్షేత్రాలు నాటుకునే ముందుగా భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కులోని మనకి ఇంచుమించుగా 10 నుంచి 12 టన్నుల పసులేరు వేసుకోవాలి. అలాగే ఈ పసులేరు వేసుకునే ముందు రైతు సోదరులు ఈ దుంపకులు తెగులు గట్ట ఎక్కువ రాకుండా ముందుగానే మన పసులేరులోని 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, అలాగే 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మనకు 200 కిలోల పసులేరులో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 నుంచి 6 రోజుల వరకు కూడా నీడలో ఉంచుకొని ఆ శిలీంధ్రాన్ని దానిలో డెవలప్ చేసుకోవాలి. ఇలాగా డెవలప్ చేసిన దానిని ఆఖరి దుక్కులో మనం చల్లుకున్నట్లయితే మనకు దుంపకులు తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అలాగే గిరిజన రైతులు సమతలమైన మడుల్లో వేసుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడతాయి. కాబట్టి ఈ దుంపకులు తెగులకి ఎక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి గిరిజన రైతులు ముఖ్యంగా ఈ భూమిని దున్నుకున్నప్పుడే ఈ భూమిని ఎత్తు నార్మల్గా తయారు చేసుకొని ఇలా ఒంటికొన ధర పెంచిన మొక్కలని 35 రోజుల తర్వాత ఈ ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే ఈ దుంపకులు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఎక్కువ విత్తనాన్ని వేసి తర్వాత తీసుకునే కన్నా పోట్రీలో నారు పెంచుకొని ఆరోగ్యవంత మొక్కలు నాటుకొని 350 కిలోల విత్తనం కూడా మనకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా పద్ధతి పాటిస్తే మన గిరిజన రైతులు ఇంచుమించుగా ఎకరాకి మనకి 3 నుంచి 4 టన్నుల వరకు కూడా మనకి ఎకరాకి లబ్ధి పొంది గిరిజన రైతులు మంచిగా లాభం పొందుతారని మా కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపు నుంచి మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొగల్తూర్ మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర ప్రాంతాలలో ఏప్రిల్, మే నెలలో మామిడి పంట దిగుబడి వస్తే మొగల్తూర్ మామిడి మాత్రం జూన్ నెలలో కోతకు వస్తుంది. సారవంతమైన భూమి కావటంతో మొగల్తూర్ మామిడికి అటు రుచిలో కానీ దిగుబడిలో కానీ ఇతర ప్రాంతాల మామిడితో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. మొగల్తూర్ నుండి ఇతర దేశాలకు సైతం మామిడి ఎగుమతులవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంత దిగుబడి తగ్గిందంటున్నారు రైతులు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మామిడి రుచి మధురంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలోని మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే బంగినపల్లి, చెరుకు రసాలు, పెద్ద రసాలు, పంచదార కలిపి దేశావళి రకాలకు మంచి డిమాండ్ ఉంది. బంగినపల్లి రకం కాయలకు మంచి గిరాకీ ఉంది. అందుకే ఈ ప్రాంతం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతోంది. ఈ ప్రాంతంలో మామిడి కాపు మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా నెల రోజులు ఆలస్యంగా వస్తుంది. అన్ని ప్రాంతాల్లో మామిడి దిగుబడి పూర్తయ్యాక ఈ ప్రాంతంలో మామిడి దిగుబడికి వస్తాయి. ఇక్కడ మామిడికి డిమాండ్ ఉండటానికి ఇదొక కారణంగా చెప్పొచ్చు. వీటితో పాటు మామిడి ఊరగాయలకు ప్రసిద్ధి. కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసాలు, సువర్ణరేఖ, నీలాలు తదితర కాయలను ఊరగాయకు వినియోగిస్తారు. ఈ ప్రాంతంలోని కాయ పచ్చళ్లకు బాగుండడంతో ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసుకుని తీసుకువెళుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది తుఫాను కారణంగా కొంతవరకు తోటలు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మామిడి తోట మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది 11 ఎకరాల తోట. మరలమ్మ తోట అంటారు. మా తోటలో 150 ఏళ్ళు 170 ఏళ్ళు మొక్కలు కూడా ఉన్నాయండి. ఇందులో రకరకాల వెరైటీలు బంగినపల్లి ఉన్నాయి, కలెక్టర్ ఉన్నాయి, ఇమాం పసంద్ ఉన్నాయి, తర్వాత కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, రకరకాల వెరైటీస్ మా దగ్గర సుమారు 20 నుంచి 25 రకాలు ఉన్నాయి. రకరకాల వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆవకాయ, దేశవాళీ ఆవకాయ ఉంటుంది. అలాగే హైజర్లు అనే ఆవకాయ వెరైటీ ఉంది. అలాగే కొత్తపల్లి కొబ్బరి అనే ఆవకాయ వెరైటీ ఉంది. దేశవాళీలో 3 రకాల వెరైటీలు ఉన్నాయి. ఇవి ఏంటంటే రకరకాల రిటైలర్ గా 100 కాయ, 250 కాయ, 100 కాయ, కొంతమంది భీమవరం నుంచి, పాలకొల నుంచి, ఈ కొంతమంది రైతులు వచ్చి మా దగ్గర 1000 కాయ, 500 కాయలు కొనుక్కు వెళ్తూ ఉంటారు. అలాగే మా దగ్గర హిమాం పసంద్ అని మంచి వెరైటీ కాయ ఉంది. అంటే తెలంగాణలో హిమాముద్దీన్ అంటారు. ఆ వెరైటీ కాయ కూడా మా దగ్గర చాలా ఉంది. అట్లాగే మా దగ్గర ఆల్ఫాన్సా అనే వెరైటీ కూడా ఉంది. కేరళ నుంచి మేము 4 మొక్కలు తీసుకొచ్చి పాతాము. అవి కూడా మంచి వస్తుంది. అవి వచ్చేటప్పుడు కేజీ 400 రూపాయలు అమ్ముతాము. ఆ వెరైటీలు కూడా 400 రూపాయలైనా కూడా జనాలు వచ్చి 1 కేజీ, అర కేజీ వచ్చి క్యూలో నిలబడి కొనుక్కుని వెళ్ళిపోతారు మా దగ్గర. అలాగే మా దగ్గర పర్పుల్ మ్యాంగో అని ఉంటుందండి. ఒక మ్యాంగో చెట్టు వచ్చేటప్పుడు 1000 రూపాయలు. అలాంటి మ్యాంగోలు కూడా 2 ఉన్నాయి. అంటే వంగ పొంగు రంగులో ఉంటాయి కాయలు అవి. అలాగే నూర్జహాన్ వెరైటీ అని ఒక వెరైటీ ఉందండి. అది కూడా సుమారు కేజీ 10,000 రూపాయలు అమ్ముతారండి కాయ. ఆ మొక్క కొమ్మ ఇరిగిపోయింది. ఆ మొక్క తెప్పించుకోవాలంటే మేము ఉలవపాడిని తెప్పించి వేసాము. ఆ మొక్క కూడా మాకు నాశనం అయిపోయిందండి. ఈ తుఫాను దెబ్బ మాకు చాలా దెబ్బతిన్నాము. దీని మీద సుమారు ఇప్పటికి 3,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఈ పెట్టుబడులు కొట్టేటప్పుడు కొన్ని సేంద్రియ మందులు వాడుతూ, కొన్ని కెమికల్స్ కూడా వాడుతూ ఈ తోటను పెంచుతున్నాను. ఈ ఏడాది ఏమైందంటే సంవత్సరానికి నా తోట వచ్చేసరికి 20 నుంచి 25 టన్నులు కాయ కాస్తుంది. ఈ తుఫాను దెబ్బకి నాకు సుమారు ఒక 2-3 టన్నులు, 1 టన్నున్నర గ్యారంటీగా లాస్గా ఉంటుంది. అది కానీ ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఇలాంటివి ఇంకా రాకుండా ఉంటే నేను నిలదొక్కోగలను. లేకపోతే నా అసలుకే లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ మామిడి మీద వచ్చి అకాల వర్షాలు కానీ, మే నెలలో వర్షాలు అనేవి, ఈదురుగాలిలో కొన్ని వర్షాలు అనేవి మూలంగా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది రైతు. కానీ ఏంటంటే గవర్నమెంట్ వారు ఏంటంటే మామిడి రైతుల్ని ఆదుకుని వాళ్ళకి లోన్స్ లాంటివి ఇచ్చి తక్కువ ఇచ్చి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా మామిడి తోటలు లీజుకి ఇచ్చుకుని చేస్తామండి. ఒక 20 ఎకరాల దాకా చేస్తున్నామండి. అని మా దగ్గర ఏంటంటే అండి బంగినపల్లి, నూజివీడు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఇమాం పసందు, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి, ఇలాగ ఆల్ వెరైటీ మొత్తం రకాలన్నీ ఉంటాయండి. మాది ఏంటంటే అండి మనది జూన్ నెల అంతా వస్తాయండి. మే నెల దగ్గరకు వస్తాయండి మా కాయలు. రావటం వల్ల మనది మొగల్తూరు మామిడి కూడా పెద్ద ఫేమస్ అండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి. ఆకాన్ని వస్తాయండి అన్నిటికన్నా. దాని గురించి ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మన వాళ్ళు హైదరాబాద్లో ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనండి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు అవనండి, అలా పంపుతూ ఉంటామండి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మిత్రులకి అందరూ కూడా పట్టుకెళ్తూ ఉంటారండి ఇక్కడి నుంచి. అలాగే మద్రాసు, బెంగళూరు, ఇతర దేశాలు, కువైట్, ఇక్కడ మా ఏరియా కువైట్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. వీళ్ళు కూడా కువైట్ నుంచి వచ్చి, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తా కూడా తలక 10 కేజీలు, తలక 20 కేజీలు లగేజ్ ఎక్కువ పట్టుకెళ్తా ఉండదు కాబట్టి అండి ఎన్నో కానీ అక్కడ దాకా కూడా మనం వెళ్తాయండి. ఎందుకంటే ఒకసారి మా మామిడికాయలు తినున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రుచిని బట్టి, ఈ నేల మట్టి, సాయిల్ మట్టి వస్తుందండి ఆ రుచి. దాని గురించి ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా మేము పంపుతూ ఉంటామండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఈ వర్షాల దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నా ఆఖరి దాకా ఉంటాయి కాబట్టి ఇంతటి తోడు పోతే పర్లేదండి. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది అనిపించింది కానండి. ఉన్న కాయలకైనా రేట్ వస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మాకు ఏమన్నా కొంచెం రాయితీలు ఏమన్నా ప్రకటించండి.
ఈ పురుగు మందులు అవనివ్వండి, లేకపోతే ఈ కవర్లు ఫ్రూట్ కవర్ ఉందండి, ఇప్పుడు ఫ్రూట్ కవర్ కడతామండి. దానివల్ల కాయ క్వాలిటీ ఉంటుందండి, బాగుంటుంది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి సహకారం లేదండి. ఈ సంవత్సరం అయిపోయిందండి, నెక్స్ట్ ఇయర్కైనా మా మామిడికాయ రైతులను గుర్తించి ఫ్రూట్ కవర్ మాకు సబ్సిడీ మీద, ఈ మామిడికాయ రైతులకు ఫ్రూట్ కవర్ సబ్సిడీ మీద సప్లై చేస్తండి. ఇంకా క్వాలిటీ మామిడికాయలు మేము జనాలకు అందిస్తామండి.